యేసు ప్రభు ఏమంటే తమిళ హిందూ అన్నారండి. యేసు ప్రభుకి పెళ్ళయింది అన్నారండి. యేసు ప్రభువుని గురించి తప్పుడు మాటలు మాట్లాడండి. ఈ తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నప్పుడు ఏమండి మీకు అంత రోషం ఉంటే, అంత చేవ ఉంటే యేసు ప్రభుని అనేసామని బాధపడిపోతున్నారు కదా. ఏమండి ఈ తండ్రి దగ్గర తండ్రి భిక్ష వేశాడని దానికే మీకు ఎంత రోషం వచ్చేస్తే, యేసు మగ్ధలేని మరియతో పిల్లల కన్నాడు, ఆమె ఆయన తల్లి ఒక వ్యభిచార సంబంధంగా కన్నదనుడు. మరి ప్రబుద్ధులందరూ ఏమైపోయారు? ఏ నోరులు రాలేదురా క్రీస్తు విరోధులరా మీకు? ఎందుకురా గొంతు సైలెంట్ అయిపోయింది? ఆ రోజు నిలబడింది పక్షాన జైశాలి క్రైస్ట్ చర్చ్ BOUI మర్చిపోకండి. ఇది కట్టు కదా అనుకున్నారా? ఎవరు మా సైన్యం? అదిగో సాక్షి పేపర్లు ఒకసారి పాస్ చేయనా? ఏమండి మేమన్న మాటలను ఏమండి పత్రికల్లో ప్రచురించే, పత్రికల్లో ఒక సాక్షి, ఒక ఈనాడు, ఏమండి మేము చేసిన పనులు మా పేర్లే కనబడతాయి. అక్కడ ఉన్నారు కొంతమంది, కొన్ని సంఘాలు వేళ్ల మీద లెక్క పెట్టి ఒకళ్ళిద్దరు మాత్రమే కలిశారండి, మిగతా ఏ సంఘాలు కలవలేదండి. ఎందుకో తెలుసా? పాస్ చేయనా? అప్పుడు రమ్మంటే మనం సవాళ్ళు చేయకూడదండి. ఈ గాజులు వేసుకున్న వాళ్ళు యేసుప్రభు అంటే పెద్ద రోషం వచ్చి యూట్యూబ్ నందు ఈ బెచ్చగాళ్ళు డబ్బుల కోసం, వ్యూస్ కోసం మాట్లాడుతున్నారే. రే క్రీస్తు విరోధులారా, అలా ఏమైపోయారా? మీరంతా నిద్రపోతున్నారా? లేదా చీరలు కట్టుకొని గాజులు వేసుకొని కూర్చున్నారా? యేసుప్రభుని అంటుంటే నా యేసునన్నందుకు మేమురా నిలబడింది, ఈ తెలుగు రాష్ట్రాల్లో నిలబడింది మేము. TV9 లాంటి దాంట్లో సవాలు చేసింది, డావెన్సీ కూడా మీద సవాల్ చేసింది ఎవరో? మీరు ఎవరైనా సవాల్ చేశారు? ఇంటర్నేషనల్ ఛాలెంజ్ చెప్పండి రా, ఎవరైనా సవాల్ చేశారా? నా పదజాలాలు ప్రభు పట్ల సరి అయిన వైఖరి కాదు. మరి ఆయన వయసు, ఆయన టీచింగ్ ఫీల్డ్ ఎక్కడ పెట్టారో నాకు అర్థం కాదు. లాజరస్ ప్రసన్నబాబు గారికి పులిపేట మీద నుంచి నేను డైరెక్ట్గా ఒక సహోదరుడిగా అడుగుతున్నాను, అది మీరు వాడుతున్న పదజాలం ప్రభు పట్ల మీకు గౌరవ పదం అనిపించుకుంటుందా? ఈ పదం నేను మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడానికి అనట్లేదు, కానీ మీసాల మీద ఉన్న శ్రద్ధ కనీసం డాక్టరీన్ మీద ఉంటే బాగుంటుందేమో. డైరెక్ట్ నేను మళ్ళీ అడుగుతున్నాను, లాజరస్ ప్రసన్నబాబు గారు ఎవరైతే ఉన్నారో మీరు వస్తారా? మీ తరపున ఎవరినైనా పంపిస్తారా? లేదా ఆ నోరు అదుపులో పెట్టుకుని ప్రభు యొక్క బోధన విషయంలో మీరు మాట్లాడుతున్న దాంట్లో నోరు అదుపులో పెట్టుకుంటారు? ఏదో ఒకటి చేయండి. మీరైనా రండి, పెద్ద ఆయనకి వయసు ఎలాగైపోయింది, మీరైనా రండి. మీరు రాకపోతే మీ తరపున స్టాంప్ వేసి ఉన్నారుగా, తొళ్ళు, కోళ్ళు, సింహాలు, పుల్లు, నక్కలు వాతలేసుకుని ఉన్నారుగా, ఈ పులులు, నక్కలు, సింహాలు, జబ్బలు, తొల్లో కొట్టేసుకున్నారు ఎవరైతే ఉన్నారో మీ తరపున ఎవరినైనా రికార్డెడ్గా పంపండి. మీరైనా రండి, లేదా వాళ్ళనైనా పంపండి. ఇదేం కాదు అనుకుంటారా? కనీసం నోరు మూసైనా ఊరుకోండి. ఏం చెప్తున్నారు సబ్జెక్ట్ వినండి. ఇదేం కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మళ్ళీ చెప్తున్నాను, మీరు క్రిటిసైజ్ చేశారు ఇన్ని రోజులు, ఇప్పుడు యావత్తు క్రైస్తవ్యం చేత మీరు